జపంతో నాస్తి పాతకం. ఒక భక్తుడు గాయత్రీదేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతను నిర్మించుకున్న పర్ణశాల అవి చూసి దారిని పోయే ఓ గొల్లవాడు రోజూ వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళ్తుండేవాడు. అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయట పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో ఉండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబును బయట ఇచ్చేవాడు. రోజూ ఇలా జరుగుతూ ఉండేది. స్వామి 24 లక్షల పునరుచ్చరణ చేశాడు. అయినా అమ్మ దర్శనం కాలేదు, విసిగెత్తిపోయాడు. ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకొని సమిధల సమీకరణ కోసం పక్కన ఉన్న అడవికి వెళ్ళాడు. ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంబ అక్కడ పెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూసి అడిగాడు గొల్లవాడు, ఏం స్వామి, మీరు వివాహం చేసుకున్నారు, అమ్మ ఉందని నాకు చెప్పలా? ఆశ్చర్యపోయిన స్వామి, నేను వివాహం చేసుకోవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు? అందుకు గొల్లవాడు, మీరు అబద్ధం చెబుతున్నారు. ఇప్పుడు నేను పాల చెంబు ఇక్కడ పెట్టి కేకేసా, అమ్మ వచ్చి చెంబు తీసుకెళ్ళింది అన్నాడు. అదిరిపోయిన స్వామి, నువ్వు అమ్మని చూసావా అని అడిగాడు. అందుకు గొల్లవాడు, అమ్మ బయటకు రాలా, కానీ చేతితో తీసుకుంది, నా ఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది అన్నాడు. ఆ చేతిని వర్ణించమన్నాడు స్వామి. గొల్లవాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా ఉంది. ఒళ్ళు పులకరించిన స్వామి లోనికి పరిగెత్తాడు. గొల్లవాణ్ణి లోనికి రమ్మన్నాడు. లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా ఉన్నాయి. చూసావా స్వామి, మీరు అబద్ధం చెప్తున్నారని బయటికి వెళ్ళాడు గొల్లవాడు. ఇంత దయలేదా తల్లి నా మీద అని ఏడ్చాడు స్వామి. అప్పుడు జగన్మాత మాటలు వినిపించి, నువ్వు చేసిన పాప ప్రక్షాళనకే ఇన్నేళ్లు పట్టింది, అది తీరిపోయింది, ఇక నీకు దర్శనమవుతుంది, మరలా చెయ్యి అని అంది అమ్మ. బయట ఉన్న గొల్లవాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ వెళ్ళిపోయాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.